భారతదేశం ఇప్పుడు ఒక అద్భుతమైన గోడను నిర్మించబోతోంది. ఇది శత్రువుల్ని అడ్డుకోవడానికి కాదు, ఎడారిని అడ్డుకోవడానికి. ఇది చైనా యొక్క గ్రేట్ వాల్ కూడా కాదు, అమెరికా యొక్క టెక్నాలజీ కూడా కాదు. ఇది భారతదేశం యొక్క కొత్త బ్రహ్మాస్త్రం. ఇది కేవలం భూమిని కాపాడడానికి మాత్రమే కాదు, పర్యావరణం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రతి దాన్ని మార్చగలదు. ఈ ప్రణాళికను 17 ఏళ్లుగా ఆఫ్రికా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పటివరకు విజయవంతం కాలేదు. చైనా కూడా దీనికోసం కోట్లాది డాలర్లు ఖర్చు చేసింది, కానీ ఫలితం శూన్యం. కానీ ఇప్పుడు భారత్ ఈ మిషన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఇది నిజంగా కేవలం పచ్చదనం కోసం నిర్మించిన గోడ, లేక భారతదేశం యొక్క గొప్ప వ్యూహాత్మక చర్యనా? ఇది చరిత్రను పూర్తిగా మార్చగలదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక గోడని ఇటుకలు రాళ్లు కాకుండా పూర్తిగా వృక్షాలతో నిర్మిస్తే, ఒక గొప్ప గోడ. ఇది శత్రువులను అడ్డుకునేందుకు కాదు, ప్రకృతి నాశనాన్ని అడ్డుకునేందుకు నిర్మిస్తున్నారు. మీరెప్పుడైనా విన్నారా ఒక దేశం చెట్లతో గోడను నిర్మిస్తుందని? కాదు కదా. కానీ భారత్ ఇప్పుడు అదే చేయబోతోంది. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ కోసం మాత్రమే కాదు, భారతదేశం యొక్క భవిష్యత్ కోసం కూడా ఒక గొప్ప చర్య. ప్రపంచానికి భారత్ ఈ విషయం చూపించబోతోంది. భారత్ కేవలం యుద్ధాల్ని గెలిచే దేశం కాదు, భూమిని కాపాడే విషయంలో నాయకత్వాన్ని కూడా తీసుకోబోతోంది. భారత్ గ్రీన్ వాల్ ఒక చారిత్రక మిషన్. దీని ప్రయోజనం అనేక తరాలకు ప్రభావం చూపించేలా ఉంటుంది. ఇది ఇకపై ఒక కల మాత్రమే కాదు, భారతదేశం నెరవేర్చబోయే ఒక సంకల్పం. ఇది భారత్ను ప్రపంచ వాతావరణ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఇప్పుడొచ్చే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, చివరికి ఇలాంటి గ్రీన్ వాల్ ఎందుకు అవసరం వచ్చింది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? భారత్ దీన్ని ఎలా అమలు చేయబోతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచమంతా ఇప్పుడు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ రహస్యాన్ని మీరు కూడా తెలుసుకోండి. ఇది విన్న వెంటనే మీ ఒళ్ళు గగ్గురు పొడిచేలా అవుతుంది. కానీ దానికన్నా ముందు మీరు కూడా భారతదేశం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై గర్విస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ బాక్సులో జై హింద్ అని తప్పకుండా రాయండి. ఫ్రెండ్స్, ఒక దేశం చెట్లతో గోడను నిర్మించడం అంటే అది కేవలం పచ్చదనం పెంచడం కాదు, భవిష్యత్తు భద్రతకు బలమైన పునాది వేయడం కూడా కావచ్చు. ఇప్పుడు భారత్ కూడా అలాంటి ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది ప్రపంచ పర్యావరణ పరిరక్షణ రంగంలో పెను మార్పును తీసుకొచ్చేలా ఉంది. అవును, భారత్ ప్రారంభించిన ఇండియన్ గ్రీన్ వాల్ మిషన్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది కేవలం ఎడారి విస్తరణను అడ్డుకోవడానికి మాత్రమే కాదు, ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు వాతావరణాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లేందుకు కూడా చాలా అవసరం. ఇది సాధారణ ప్రణాళిక కాదు. ఇది 1400 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి దేశ పర్యావరణం నాశనం కాకుండా అడ్డుకునే ఒక అఖండ రక్షణ కవచంగా మారబోయే న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఈ 4 రాష్ట్రాలు ఇప్పుడు ఈ గ్రీన్ వాల్ మిషన్లో భాగంగా మారబోతున్నాయి. ఈ గ్రీన్ వాల్ కేవలం చెట్లతో మాత్రమే కాకుండా సరస్సులు, అడవులు, జీవ వైవిధ్యంతో కూడిన పూర్తి ఎకోసిస్టమ్గా రూపొందించబడుతోంది. ఇది భారతీయ మట్టిని రక్షించడమే కాదు, దేశాన్ని నీటి సంక్షోభం, ధూళి కాలుష్యం వంటి విపత్తుల నుంచి కూడా కాపాడుతుంది. ఒకప్పుడు ఉత్తర భారతదేశాన్ని థారెడారి విస్తరణ నుంచి కాపాడిన ఆరవెల్లి పర్వత శ్రేణి ఇప్పుడు విపరీతమైన మైనింగ్, నిరంకుశ నగరీకరణ కారణంగా తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం దీన్ని తిరిగి పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. భారతదేశపు ఈ గ్రీన్ వాల్ కేవలం అడవి పెంచే ప్రణాళిక మాత్రమే కాదు, ఇది ఒక మల్టీపర్పస్ వ్యూహాత్మక ప్రాజెక్ట్. ఇందులో అరణ్య సంరక్షణ, జలాశయాల అభివృద్ధి, పశువుల మేత భూములు, వ్యవసాయ భూములు అన్నీ ఉంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఢిల్లీ, ఎన్సీఆర్ వంటి పట్టణ ప్రాంతాల్ని వేసవిలో జరిగే ప్రాణాంతకమైన ధూళి తుఫాన్ల నుంచి రక్షిస్తుంది. ఆరావళి పర్వత శ్రేణి రక్షించబడకపోతే ఎడారి నుంచి వచ్చే వేడి గాలులు, ధూళి నేరుగా ఢిల్లీపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఈ గ్రీన్ వాల్ ఆ ప్రభావాన్ని అడ్డుకునే బలమైన రక్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ గ్రీన్ వాల్ రాజస్థాన్లోని 18 జిల్లాలు, గుజరాత్లోని 3 జిల్లాలు, హర్యానాలోని 6 జిల్లాలు మరియు ఢిల్లీ మీదుగా విస్తరించబోతోంది. ఈ గ్రీన్ వాల్ ఢిల్లీలో పడిపోతున్న గ్రౌండ్ వాటర్ లెవెల్ని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. చెట్ల ఉనికి వర్షపు నీటిని నేలలోకి జొరబడేందుకు సహాయపడుతుంది. అలాగే జలాశయాలు సంవత్సరం పొడవునా నీటితో నిండుగా ఉంటాయి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఈ మొత్తం గ్రీన్ వాల్ని ఒక సస్టైనబుల్ ఎకోసిస్టమ్గా మార్చాలనే లక్ష్యం ఉంది. వ్యవసాయం, పశుపోషణ, జీవ వైవిధ్యాన్ని సమన్వయం చేయడం జరుగుతుంది. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఈ గ్రీన్ వాల్ చుట్టూ ఉన్న గ్రామాలకు ఉపాధిని కూడా ఇస్తుంది. దీనివల్ల ఇది ఆర్థిక విప్లవానికి కూడా మార్గం సుగమం చేయనుంది. ఇదేమీ కొత్త ప్రయోగం కాదు. ఆఫ్రికా కూడా ఇదే కాన్సెప్ట్తో ఒక గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మిస్తోంది. దీని పొడవు 8000 కిలోమీటర్లు. అయితే ఆఫ్రికా ఈ ప్రాజెక్టుని 17 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 25% మాత్రమే పూర్తయింది. దాని ప్రధాన కారణాలు పరిపాలనా వ్యవస్థ సమస్యలు, భూస్వాములతో వివాదాలు మరియు తగిన సాంకేతిక వనరులు లేకపోవడం. ఈ సమస్యల్ని గమనించిన భారత్
మంచి ఎఫెక్టివ్ ప్లానింగ్ ఎంచుకుంది. దీనివల్ల ప్రాజెక్టుని సమయానికి సమర్థవంతంగా పూర్తి చేయొచ్చు. భారతదేశం 2027 నాటికి దీన్ని పూర్తిగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొన్ని నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది 2030 లేదా 2035 వరకు కూడా కొనసాగవచ్చు. ఈ ప్రణాళిక భూమిపై పూర్తిగా అమలైతే భారతదేశ వాతావరణం, భూగర్భ జలాలు, జీవ వైవిధ్యంపై అద్భుత ప్రభావాలు చూపిస్తుంది. ఇప్పుడు చైనా తన ఎడారి విస్తరణని నియంత్రించేందుకు గ్రీన్ బెల్ట్ ప్రాజెక్టు ప్రారంభించింది. దీనికోసం లక్షల డాలర్లు ఖర్చు చేసి కోట్ల చెట్లు నాటింది. అయితే ఈ ప్రాజెక్టులో సగం విఫలమైపోయింది. ఎందుకంటే ఎడారి వాటిని పూర్తిగా మింగేసింది. కారణం ఏంటంటే వారు కేవలం చెట్లను నాటారు కానీ పూర్తి ఎకోసిస్టమ్ని రూపొందించలేదు. భారతదేశం చేపట్టిన ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ కేవలం చెట్లు నాటే ప్రణాళిక కాదు. ఇది పూర్తి పర్యావరణ సమతుల్యతపై ఆధారపడిన ప్రాజెక్ట్. ఇందులో వాటర్ మేనేజ్మెంట్, అడవి ప్రాణుల వాసస్థలం, మానవ నివాస ప్రాంతాల అభివృద్ధి వరకు అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుంటుంది. అంటే ఈ గ్రీన్ వాల్ కేవలం పచ్చదనం మాత్రమే కాదు, ఇది భారతదేశానికి శాశ్వత రక్షణ కవచంగా మారబోతోంది. ఈ ప్రాజెక్టు భారతదేశానికి అనేక ప్రయోజనాలు కలిగించబోతోంది. మొదటిది, ఈ గ్రీన్ వాల్ థార్ ఎడారి విస్తరణను అడ్డుకుంటుంది. దీనివల్ల వ్యవసాయ భూమి రక్షించబడుతుంది. రెండోది, ఆరావళి పర్వత శ్రేణి పునరుద్ధరణ ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాల్ని ఎదుర్కొంటుంది. ఇది భారతదేశం యొక్క అత్యుత్తమ ప్రాకృతిక వ్యూహమవుతుంది. మూడోది, ఈ గ్రీన్ వాల్ కేవలం కార్బన్ డయాక్సైడ్ని గ్రహించడమే కాదు, దేశంలోని మొత్తం కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నిపుణుల ప్రకారం ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రతి సంవత్సరం 10 మిలియన్ టన్నులకు పైగా కార్బన్ని గ్రహించగలదు. ఇది భారతదేశాన్ని కార్బన్ న్యూట్రల్ దిశగా ముందుకు తీసుకెళ్లే గొప్ప అడుగుగా మారుతుంది. అంతేకాదు, ఈ గ్రీన్ వాల్ భారతదేశానికి UN క్లైమేట్ గోల్స్ మరియు ప్యారిస్ ఒప్పంద లక్ష్యాల్ని సాధించడంలో సహాయపడుతుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మైక్రో క్లైమేట్ని మెరుగుపరచగలదు. అంటే స్థానిక ఉష్ణోగ్రత, వర్షపాతం, వాతావరణ నాణ్యతని గణనీయంగా మెరుగుపరచగలదు. రాజస్థాన్, హర్యానా వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిపోతూ ఉంటుంది. కానీ ఈ పచ్చదనం ఆ ఉష్ణోగ్రతని 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గించగలదు. అంతేకాదు, ఈ గ్రీన్ వాల్ వెంబడి జలాశయాలు మరియు వర్షపు నీటి భద్రత వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాలకి ఇది వరంగా మారుతుంది. ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్టు ప్రభావం కేవలం భూమి మరియు పర్యావరణం వరకే పరిమితం కాదు. ఇది భారతదేశ భద్రత మరియు భౌగోళిక రాజకీయాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఇమాజిన్ చేయండి, భారతదేశం ఇలాంటి పచ్చదనం గల ప్రాకృతిక కవచాన్ని నిర్మిస్తే అది కేవలం థార్ ఎడారిని అడ్డుకోవడం మాత్రమే కాదు, వాయు కాలుష్యం, ధూళి, తీవ్రమైన వేడి మరియు నీటి కొరతను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఈ గ్రీన్ వాల్ కేవలం భూమి మీదనే కాదు, ఉపగ్రహాల నుంచి డేటా సెంటర్ల వరకు ఇది ఎకో స్మార్ట్ జోన్గా కూడా ఉపయోగపడగలదు. గ్రీన్ వాల్లో నాటే చెట్లు కేవలం కార్బన్ని గ్రహించడమే కాదు, వీటితో పాటు స్మార్ట్ సెన్సర్లు, క్లైమేట్ మానిటరింగ్ పరికరాలు, డ్రోన్ టెక్నాలజీ వంటివి ఉంటాయి. ఈ మొత్తం గ్రీన్ బెల్ట్ని ఒక సజీవమైన డేటా నెట్వర్క్గా మారుస్తారు. దీని ద్వారా వాతావరణ సూచనలు, నీటి మట్టం గమనిక మరియు అరణ్యాల్లో అగ్ని ప్రమాదాల వంటి విపత్తుల్ని గుర్తిస్తారు. అంటే ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, ఒక ఎకో టెక్నో స్ట్రాటజిక్ కారిడార్గా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాజెక్టు ప్రభావం ఇక్కడితో ఆగదు. ఈ గ్రీన్ వాల్లో లక్షలాది చెట్లు పెరిగితే అది కొత్త గ్రీన్ ఎకనామిక్ దారితీస్తుంది. ఇందులో ఔషధ మొక్కలు, బయోఫ్యూయల్స్, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా కోట్లు విలువ చేసే ఆదాయం పొందవచ్చు. చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న పరిశ్రమలు, హెర్బల్ మెడిసిన్ తయారీ కేంద్రాలు, నేచురల్ ఫైబర్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడతాయి. అంటే ఈ గ్రీన్ వాల్ పర్యావరణం, విజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ అన్నిటినీ కలిపే ఒక విప్లవాత్మక ప్రాజెక్టుగా అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమేనా, లేక భవిష్యత్తు భారతదేశానికి ఒక శాశ్వత భద్రత కవచమా? రాబోయే తరాలు దీన్ని చూసి గర్వపడతాయా? భారతదేశం చెట్లతో ఒక చరిత్రని రచించబోతున్నప్పుడు మీరు ఆ చరిత్రలో భాగమవ్వాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్.